హాయ్ నమస్కారం అండి. నేను మీ చంద్రశేఖర్. మన హాయ్ కాటా చంద్రశేఖర్ ఛానల్కు స్వాగతం. మన శరీరంలో ఆరో చక్రమైన ఆజ్ఞాచక్రం ఒకటి కనుబొమల మధ్య ఉంటుంది. ఇక్కడ పరమశివుడిని పార్వతీదేవిని ఎలా ధ్యానించాలో ఆది శంకరాచార్యులు సౌందర్యలహరి 36వ శ్లోకంలో అద్భుతంగా చెప్పారు. ఈ శ్లోకం చదివితే మానసిక ప్రశాంతత, దివ్య దృష్టి లభిస్తాయి. ఆ శ్లోకం ఏమిటో, దాని అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆజ్ఞ తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి దుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యాన్ భక్త్యా రవిశశి శుచినామ విషయే నిరాలోకే లోకే నివసతి బాలోక భువనే. పద్యము. అమ్మా భగవతి భవదాజ్ఞయందు సతము నీదు శ్రీచక్ర శివచక్ర నిచయమున వసించి రవిచంద్రకోటి రోచిస్సు చిమ్మి పరిచితా శక్తి మేళన పార్శ్వ యుగలులైన పరుడు పరంజ్యోతి సామమూర్తి పాదపద్మములకు శతవందనములు. ఎట్టి శివమూర్తినెవడు భజించుటందు కూర్మితో ప్రసన్నము చేసుకొనుటయందు రక్తి గలవాడో వాడు సూర్య శశి ఉష్ణులింత వెలిగింపలేనట్టి ఎవనికేని అంతు పట్టని మానసేకాంత సీమ సాంద్ర చంద్రికా పూర్ణ ప్రశాంత సరసికాంత లేగజిమ్మేడి సహస్ర కమల పీటి కేసరీలుతుండు గదా మహాదేవదేవి. వ్యాఖ్య. అమ్మ, నీ భూమధ్యంలో గల ఆజ్ఞాచక్రంలో శంభుడు ప్రకాశిస్తున్నాడు. ఆ దేవదేవుడు శతకోట్ల సూర్యచంద్రుల కాంతితో తేజరిల్లుతున్నాడమ్మా. ఆయనకు పర అనే చిచ్చక్తి రెండు వైపులా సేవంపగా పరంధాముడైన పరమశివుడు విరాజిల్లుతున్నాడు. ఆ స్వామికి సాష్టాంగ ప్రణుతి చేస్తున్నాను తల్లి. ఆ శివమూర్తిని భజించటం చేత భక్తుడికి సూర్యచంద్రాగ్నులు చొరలేని ఏకాంత జ్యోత్స్నామయ లోకంలో సహస్రార సుధా సింధువులో నీ సాయుధ్యము పొంద వీలు కలుగుతుంది కదమ్మా. స్ఫెరాననం చంద్రకళావతంసం గంగాధరం శైలసుతా సహాయం త్రిలోచనం భస్మ భుజంగభూషణం ధ్యాయేత్ పశునాం పతిమిషితారం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 11 సార్లు చొప్పున 45 రోజులు ధ్యానిస్తే మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన హాయ్ కాటా చంద్రశేఖర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్వస్తి.